రీసెంట్‌గా కామన్ ఫ్రెండ్స్ ద్వారా నేను ఒక ఆవిడని కలవడం జరిగిందండి. మాటల మధ్యలో ఆవిడ నన్ను అడిగారు, "మీరేం చేస్తూ ఉంటారండి?" అని. నేను కెరియర్ కోచ్ అని చెప్పాను. ఆవిడ వెంటనే ఆశ్చర్యంగా, "కెరియర్ కోచ్ ఏంటండి? ఏంటండి మీ జాబ్ ప్రొఫెషన్?" అని అడిగారు. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వెంటనే ఆవిడ 2, 3 నిమిషాల పాటు మాట్లాడలేదు. ఏంటా అనుకున్నాను. అప్పుడు చెప్పడం మొదలుపెట్టారు. "మేడం, మీలాంటి వాళ్ళు మాకు ఒక 5, 6 ఇయర్స్ ముందు కనిపించి ఉంటే గనక, మేము ఫైనాన్షియల్‌గాను, మా అబ్బాయి అకాడమిక్‌గాను లాస్ అయ్యేవాడు కాదండి" అని. అప్పుడు నేను ఆ డీటెయిల్స్ అడిగాను. "ఏవండి? ఏమైంది?" అని చెప్పేసి. అప్పుడు ఆవిడ చెప్పారు. "మేము మా అబ్బాయిని ప్రొఫెషనల్ కోర్స్‌లో జాయిన్ చేశామండి. ఎండ్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసరికి కోర్స్ కంప్లీషన్ టైంకి మా అబ్బాయికి బ్యాక్‌లాగ్స్ ఉండిపోయాయి. మేము చాలా ఖర్చు పెట్టేసాం. కానీ మా అబ్బాయికి బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. నేనింక కంప్లీట్ చేయలేను" అని గివ్ ఆఫ్ చేసేసాడు. నేనింక చదవను అని చెప్పి. సో, అదే మీరు మాకు అప్పుడే పరిచయమై ఉంటే గనక, మేము మంచి కెరియర్ పాత్ ఎంచుకొని, మా అబ్బాయికి ఏది ఇష్టమో ఆ ప్రొఫెషన్‌కి పంపించుండేవాళ్ళం. సో, పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లల కెరియర్ పాత్‌ని ఎంచుకోవడంలో 1కి 10 సార్లు డెసిషన్ మేకింగ్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపిచ్చండి. ఎందుకంటే, ఒకసారి రాంగ్ కెరియర్ పాత్ చూజ్ చేసుకుంటే గనక, మనం ఫైనాన్షియల్‌గాను, వాళ్ళు అకాడమిక్‌గాను లాస్ అయ్యి, ఆ లాస్‌ని వెనక్కి తీసుకోలేం. కానీ మీకు డౌట్ రావచ్చు. మాకు ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరు సజెస్ట్ చేస్తారు అని. వి ఆర్ దేర్ ఫర్ యూ. ఐయామ్ శ్రీ చక్రపాణి, కెరియర్ కోచ్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్ అట్ ఫ్యూచర్ ఫోకస్. థాంక్ యూ.